ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయాన మరొకసారి మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? మీరు మీ కుటుంబాలు దేవుని కృపలో బాగున్నారని, మీరంతా బాగుండాలని, మీ యొక్క ప్రతి పనిలో దేవుడు మీకు తోడేయండి మిమ్మల్ని నడిపించాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. అందువల్ల మీరు ఏ కష్టంలో ఉన్నా, ఏ పరిస్థితులు మీకు ఎదురవుతూ ఉన్నా, ప్రతిదాన్ని దేవుడు చూస్తున్నాడు. మీ శ్రమ ఆయనకు తెలుసు, మీ హృదయంలో ఉన్న బాధ ఆయనకు తెలుసు, మీ పోరాటంలో ఆయనకు తెలుసు, మీరు దేన్ని గురించి కృంగిపోతున్నారో ఆయనకు తెలుసు. అందుకే నేను విడిచిపెట్టలేదు, నేను నీకు తోడై ఉన్నానని చెప్పడానికి ఈరోజు మరలా మీతో మాట్లాడుతున్నారు. కాబట్టి నిరీక్షణ కోల్పోకండి, విశ్వాసాన్ని కోల్పోకండి. దేవుడిస్తున్న వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. మీ జీవితంలో నెరవేర్పుని చూడబోతున్నారు. మరి ముఖ్యంగా మీలో ఇంకెవరైనా సమస్యలు శోధనలో ఉంటే కామెంట్స్ రూపంలో తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు పేరు పేరు చెప్పిన ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు తప్పక లేవనెత్తుతాడు త్వరలోనే. కాబట్టి మానక ప్రార్థించండి. ఈ వాక్యం చివరిలో మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని శక్తిని ఆయన కార్యంలో పొందుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనము. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. ఆమేన్. చూడండి, ఒక అద్భుతకరమైన సత్యాన్ని దేవుడు మనకు తెలియజేయాలని ఈరోజు కోరుతూ ఉన్నారు. అదేంటంటే, బహుశ్రమల్లో మీరున్నారా? మీ విశ్వాసము పరీక్షించబడుతూ ఉందా? శ్రమల గుండా వెళ్తున్నారా? అగ్ని లాంటి పరీక్ష మీకు ఎదురవుతూ ఉందా? అయినప్పటికీ భయపడొద్దు. ఎందుకంటే శ్రమ తరువాత ఒక ఉన్నతమైన మెట్టును దేవుడిని నెక్కించబోతున్నాడు. అందువల్ల ఎంత శ్రమ పడినా, ఎంత పరీక్షించబడినా అత్యధికంగా సంతోషించండి, దేవుని బట్టి ఆనందించండి అని దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు. ఎందుకంటే ఎంత ఎక్కువ శ్రమ మీరు పడతారో అంత గొప్ప బహుమానము, అంత ఆశీర్వాదమును మీరు పొందుకుంటారు. అందుకే ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు, వారు బహుశ్రమ వలన పరీక్షించబడ్డారు, అయితే తరువాత వారు అత్యధికంగా ఆనందించారని తెలియజేస్తున్నాడు. ఇంత ధైర్యంగా పౌలు భక్తుడు ఎలా చెప్తున్నాడంటే, పౌలు భక్తుడు కూడా ఇదే విధంగా అత్యధికమైన శ్రమల గుండా వెళ్ళాడు. ఆ శ్రమలలో కూడా సంతోషంగా కీర్తనలు పాడుతూ ఉన్నాడు. ఒక రోజున పౌలు శీల సువార్త ప్రకటిస్తూ ఉండగా వారిని బంధించి భయంకరంగా కొట్టి చెరసాల్లో పడవేశారు. ఒంటి నిండా గాయాలున్నాయి, రక్తం కారుతూ ఉంది. ఆ సమయంలో దేవుని దూషించట్లేదు, సణుగుకోవడం లేదు. మేము దేవుని సువార్త ప్రకటించడానికి వెళితే మాకు శ్రమ ఏంటి? దేవుని నమ్ముకుంటే మాకు శ్రమ ఏంటి? ఆయన గొప్ప దేవుడైతే మమ్మల్ని విడిపించాలి కదా. వారు మమ్మల్ని కొట్టడానికి వస్తే, మమ్మల్ని చంపడానికి వస్తే దేవుడు విడిపించాలి కదా అని సణుక్కోవడం లేదు. ఆ నిస్సహాయ స్థితిలో వారు చేస్తున్న పని ఏంటో తెలుసా? శరీరం అంతా గాయపడి భరించలేని నొప్పితో ఉన్నవారు ఆ సమయంలో ఏం చేస్తున్నారంటే ఎంతో సంతోషంగా పాటలు పాడుతున్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. తండ్రి, ఈ శ్రమ గుండా నేను ప్రయాణించడం నా అదృష్టమయ్యా. ఈ శ్రమలే నాకు ఆశీర్వాదం. ఈ శ్రమే నన్ను నిత్య జీవానికి చేరుస్తుందయ్యా. ఈ శ్రమల గుండా వెళ్తేనే మేము నిత్య జీవాన్ని పొందుకుంటాం, నిత్యమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం అని దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతూ దేవుని ఘనపరుస్తూ ఎంతో సంతోషంగా ఉన్నారు. అటువంటి స్థితిలో కూడా దేవుని ఘనపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిని చూశాడు. వారి పరీక్ష కంప్లీట్ అయిపోయింది. అద్భుతకరమైన విడుదలను దేవుడు దయచేశాడు. సాధారణంగా శ్రమ కలిగినప్పుడు సహనాన్ని కోల్పోయి, విశ్వాసాన్ని కోల్పోయి, సణుగుతూ, ఏంటి తండ్రి, ఇంకెంత ప్రార్థన చేసినా ఎంతైనా నా జీవితం ఇలానే ఉంటుందా? ఇంకెందుకు నేను భక్తి చేయడం, ఇంకెందుకు నా ప్రార్థన, ఇంకెందుకు నేను దేవుని కొరకు జీవించడం అని ఏ విధంగా సణుగుతూ ఉంటే నీవు దురాత్మకు చోటిచ్చినట్టే నీ జీవితంలో, నీ కుటుంబంలోనికి శత్రువును ఆహ్వానించినట్టే.
అయితే నీవు శ్రమలో కూడా సహనముతో ఉండి, తండ్రి ఈ శ్రమ నా మేలు కొరకే వచ్చిందేమో, ఈ పరిస్థితులన్నీ నాకు మేలుగా మారుస్తావు, నీవు నాకు తెలుసు, శ్రమ నుండి ఉండుట నాకు మేలు అయినని భక్తుడు అన్నాడు. నేను కూడా అదే విధంగా అంటున్నానయ్యా, ఈ శ్రమలన్నీ నాకు మేలుకరంగా మీరు మారుస్తున్నందుకు వందనాలని ఎవరైతే దేవుని స్తుతిస్తూ ఉంటారో వారి జీవితంలో దేవుడు అత్యధిక సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే పరీక్ష కాలములో కృంగిపోకుండా, చేతకానివాడుగా ఉండకుండా శ్రమలో ధైర్యంగా దేవుని స్తుతిస్తూ ముందుకు వెళితే దేవుని కార్యానికి నువ్వు చోటిస్తావు. దేవుని ఆశీర్వాదానికి చోటు ఉంటుంది. నీ విశ్వాసాన్ని చూచి దురాత్మ శక్తులన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. వెంటనే దేవుని దూతల దగ్గరకు వస్తారు. దేవుని కార్యాలు ప్రారంభమవుతాయి. ఇక్కడ భక్తుడు అదే చెప్తూ ఉన్నాడు, బహుశ్రమలు పొందిన తర్వాత వారు అత్యధికంగా ఆనందించారని. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఒకవేళ తట్టుకోలేని శ్రమల్లో మీరున్నారా? మీ కుటుంబ పరిస్థితులను బట్టి కావచ్చు, మీ అనారోగ్యాన్ని బట్టి కావచ్చు, మీ ఆర్థిక ఇబ్బందులను బట్టి కావచ్చు, మీ బిడ్డలను బట్టి కావచ్చు, వారి వివాహాలు, వారి చదువులు, వారి ఉద్యోగ పరిస్థితులను బట్టి కావచ్చు, నీ వ్యాపారాన్ని గురించి కావచ్చు. ఏ శ్రమ నువ్వు అనుభవిస్తున్నా, ఏ శ్రమ నీకు ఎదురైనా దానిని గురించి నువ్వు వరి అవ్వద్దు, దాని గురించి నువ్వు కంగారు పడొద్దు. దానిని కూడా మేలుగా మార్చగల దేవుని వైపు చూడు. దాని ద్వారా నువ్వు దేవునికి దగ్గర అవుతావు. దాని ద్వారా నువ్వు సహనాన్ని నేర్చుకుంటావు, ఓర్పును నేర్చుకుంటావు. తద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం మనం చదివితే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించడాన్ని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. నిజంగా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష మీకు తప్పకుండా ఓర్పును పుట్టిస్తుంది. అందువల్ల నానా విధములైన శోధనలు మీకు కలిగినప్పుడు మీరు అత్యధికంగా సంతోషించండి. అది మహానందమని ఎంచుకోండని ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు కదా. నిజమే, ఈరోజు శ్రమల గుండా వెళ్తున్న మీరు ఓర్పు కలిగి ఉంటే, అది మహానందమని ఎంచుకుంటే, నిజంగానే దేవుడు మీ జీవితంలో అత్యధికమైన ఆనందాన్ని కలుగు చేస్తాడు. కాబట్టి ఈరోజు మీరు శ్రమల గుండా వెళ్తుంటే భయపడకండి, దిగులు పడకండి. అది మహానందమని ఎంచుకోండి. పౌలు భక్తుడు చెప్తున్నాడు కదా, ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడని. నిజమే, శ్రమలోను ఆనందించండి, కష్టంలో ఆనందించండి, అన్నీ ఉన్నప్పుడు ఆనందించండి, ఏది లేనప్పుడు కూడా ఆనందించండి. మీరు దేవుని కొరకు నమ్మకంగా ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మీ జీవితంలో ఎట్టి పరిస్థితులు ఎదురైనా దేనికి మీరు భయపడక్కర్లేదు. ఎందుకంటే దేవుడు ప్రతిదాన్ని చూస్తున్నాడు. ఆయన మీద ఆధారపడి వెళ్తున్న మీ జీవితాన్ని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టడు. తప్పకుండా మీ ప్రతి పరిస్థితిని చూచుచున్నవాడు మిమ్మల్ని తప్పక దాటిస్తాడు. మహానందంలోనికి, రెట్టింపు ఆశీర్వాదంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి కష్టకాలం వచ్చిందని కృంగిపోవద్దు. కష్టకాలంలోనే దేవుని స్తుతించండి, దేవుని ఆశీర్వాదం పొందుకోండి. కష్టకాలం, దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా, కష్టకాలం, దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా, ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవిలలో దాచి ఉంచినావు. ఈమె అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయా, నీవే నా మార్గము, నీవే నా జీవము, నీవే నా గమ్యము, నీవే నా సర్వము, నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా. నీ దయలో, నీ కృపలో కాచితివి గతకాలము, నీ దయలో, నీ నీడలో దాచుమయా జీవితాంతము, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా.
స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరొక దినాన్ని మాకు ఇచ్చారు. ఈరోజు మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచి మరలా నేను స్తుతించి గొప్ప తరుణాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. విడవక ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నారు, నీ చిత్తాన్ని మాకు తెలియజేస్తున్నారు. ఈరోజు శ్రమలో ఉన్నా భయపడకండి, ఎందుకంటే మహానందంలోనికి మీరు వెళ్తారు. శ్రమ తర్వాత ప్రమోషన్ పొందుకుంటారు, శ్రమ తర్వాత ఒక మెట్టు ఎక్కుతారు, శ్రమ తర్వాత ఉన్నత స్థితులకి ప్రమోట్ అవుతారని ఈరోజు వాగ్దానం చేశారు తండ్రి. ఈరోజు మా ఆత్మీయ కుటుంబంలో అనేక మంది శ్రమల గుండా వెళ్తున్నారు. ఎన్నో ఆర్థిక బంధకాలు, ఎన్నో అనారోగ్య సమస్యలు, ఎన్నో కుటుంబ సమస్యలు, ఎన్నో ఉద్యోగ సమస్యలు, ఎన్నో వ్యాపారంలో సమస్యలు, వ్యవసాయంలో సమస్యలు, చేతి పనుల సమస్యలు, అనేకమైన కోర్టు కేసెస్లో నలిగిపోతూ ఉన్నారు. వివాహాల విషయంలో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. గర్భఫలం లేక దుఃఖంతో ఉన్నవారు ఉన్నారు. అనేక మంది ల్యాండ్ ఇష్యూస్లో నలిగిపోతున్నారు. పొలం అమ్మాలనుకుంటున్నారు కానీ అమ్మడవక ఎంతగానో ఆర్థికంగా నలిగిపోతూ ఉన్న బిడ్డలు ఉన్నారు. ఇతరుల చేతిలో ధనాన్ని నష్టపోయిన బిడ్డలు అనేక మంది ఉన్నారు. ఇంకా అనేకమైన విషయాలు పోగొట్టుకొని ఎంతగానో కృంగిపోతూ కృంగుదల్లో ఉన్న బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా. అయితే ఈరోజు మీరు సెలవిచ్చారు, శ్రమలు ఉన్నాయి నిజమే, కానీ ఆ శ్రమను బట్టి మీరు సంతోషించండి, ఆ శ్రమలోనే మీరు ఆనందించండి, దేవుని స్తుతించండి. తప్పకుండా ఉన్నత స్థితిలో ప్రమోట్ అవుతారని వాగ్దానం చేశారు. మహానందాన్ని పొందుకుంటారని వాగ్దానం చేశారు. తండ్రి, ఎంతమంది వాగ్దానాన్ని విన్నారు, అందరూ కూడా విశ్వసించి ఏ శ్రమలో ఉన్నప్పటికీ కూడా ఆ శ్రమలోనే నిన్ను స్తుతించి గొప్ప ఆత్మీయ నేత్రాలు ప్రతి ఒక్కరికి తెరిచి వారి ద్వారా నీ నామమునకు మహిమ తెచ్చుకుంటారని, రాబోయే కాలంలో వారి జీవితంలో నిత్య సంతోషాన్ని మీరు దయచేస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా కామెంట్స్ రూపంలో ఎంతమంది వారి ప్రార్థన అవసరాలు తెలియజేస్తున్నారో వారందరినీ నీ చేతుల్లో పెడుతున్నానయ్యా. వారి జీవితంలో ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న ప్రతి శ్రమ నుండి విడిపించి ప్రతి శ్రమను, ప్రతి శోధనను ఆనందంగా మారుస్తున్నందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ గర్భంతోనే బిడ్డలందరినీ బలిష్టమైన చేతులకు అప్పగిస్తున్నాను. అద్భుత కార్యం వారి జీవితంలో జరిగించి సంతోషంతో నింపుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరికీ కూడా చేతులు పెడుతున్నానయ్యా. సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగే రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో, వారు చేసే ప్రతి పనులు, వారి యొక్క ప్రతి ప్రయత్నంలో కూడా మీరు తోడండి, నడిపిస్తారు. నీ బలిష్టమైన చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక నా వల్ల కాదు ఈ శ్రమలు భరించడం అనుకుంటున్నా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ శోధనను ఆనందంగా మార్చే దేవుడు నీకున్నాడు, భయపడొద్దు. ఈ వాగ్దానం రిసీవ్ చేసుకోండి ప్రార్థన ద్వారా. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్రతిరోజు లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ ప్రభు పరిచయలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.